స్టూడెంట్స్ అందరూ ప్రిపరేషన్ కరెక్ట్గా లేకపోయినా, కంప్లీట్ కాకపోయినా అండ్ లో మార్క్స్ వస్తున్నాయంటే కన్ఫామ్గా టిప్స్, ట్రిక్స్, చీట్ కోడ్స్ యూజ్ చేయాలి మార్క్స్ ఇంక్రీజ్ చేసుకోవడానికి. అలాంటి చీట్ కోడ్ సంబంధించిన 2 వీడియోస్ ఆల్రెడీ చేయడం జరిగింది. వీడియోస్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. అండ్ ఈరోజు థర్డ్ వీడియో మీకు కన్ఫామ్గా మార్క్స్ అక్యురేట్గా వచ్చే క్వశ్చన్స్ ఏంటి, ఆ క్వశ్చన్స్కి చీట్ కోడ్ ఎలా అప్లై చేయాలి, ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, మీరు ఎన్ని మార్క్స్ గెయిన్ చేయొచ్చు అనేది క్లియర్గా ఇప్పుడు లైవ్ ప్రూఫ్ మీకు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ నుంచే చూపిస్తారు. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. మీకు 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ గురించి చెప్తాను. ఈ 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మీ క్వశ్చన్ పేపర్లో వస్తే మీరు లెంతీగా ఉంటాయి ఈ క్వశ్చన్స్ అని చెప్తూ చాలామంది స్టూడెంట్స్ వదిలేస్తుంటారు. క్వశ్చన్స్ చదవడానికి టైం పడుతుంది, ఇంకా వీటికి టైం వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్తూ వదిలేస్తుంటారు. వితిన్ 2 to 4 సెకండ్స్లో ఈ క్వశ్చన్ మీరు ఐడెంటిఫై చేయగానే ఆన్సర్ చేయొచ్చు. కన్ఫామ్గా మార్క్స్ యాడ్ వస్తాయి. ఈ క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేస్తే కన్ఫామ్గా మార్క్స్ వస్తాయి. ఎందుకు అనేది మీరు వీడియో ఎండ్ వరకు చూస్తే అర్థమవుతుంది. సో ఫస్ట్ 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ గురించి చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చి ఇక్కడ స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్. సో ఇది మీకు ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్స్లో మనకు 31 ఆగస్ట్ 2021లో రావడం జరిగింది. ఈ క్వశ్చన్ చూడండి. ఇది ఫస్ట్ టైప్ ఏంటంటే స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్. మీకు స్టేట్మెంట్ టైప్స్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు క్వశ్చన్ చదవడానికే చాలా టైం పడుతుంది. కానీ మీకు టైం వేస్ట్ అవ్వకూడదన్నా, ఈ క్వశ్చన్ మీరు చదివిన తర్వాత కూడా మీకు ఆన్సర్ రావట్లేదన్నా కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ స్టేట్మెంట్ టైప్స్ క్వశ్చన్స్ ఎప్పుడు వచ్చినా సరే మీకు 4 ఆప్షన్స్ ఇవే ఉంటాయి. ఒకసారి ఆప్షన్ చూడండి. 4 ఆప్షన్స్ ఎప్పుడైనా సరే స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్లో ఇవే ఉంటాయి. స్టేట్మెంట్ 1 ఈజ్ ఫాల్స్ బట్ ట్రూ, స్టేట్మెంట్ 2 ఈజ్ ట్రూ. లేదు అంటే బోత్ స్టేట్మెంట్ ఆర్ కరెక్ట్ అని వస్తాయి, లేదు బోత్ స్టేట్మెంట్ ఫాల్స్ అని వస్తాయి, లేదు అంటే స్టేట్మెంట్ 1 ఈజ్ ఫాల్స్, స్టేట్మెంట్ 2 ఈజ్ ట్రూ, ఇలానే వస్తుంది. వీటిలో స్టేట్మెంట్ టైప్స్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మీకు 9/10 అంటే 10 out of 9 క్వశ్చన్స్కి ఆన్సర్ ఒకే ఒకటి అవుతుంది. బోత్ స్టేట్మెంట్ ఆర్ ట్రూ, స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2. ఈ ఆప్షన్ మీకు జంబుల్గా ఏబిసిడిలో ఎక్కడైనా ఇవ్వచ్చు, కానీ ఈ ఆప్షన్ మాత్రం బోత్ స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 అనేది ట్రూ అనేది కన్ఫామ్గా ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మీకు క్వశ్చన్ నెంబర్ ఏంటి, 6th క్వశ్చన్ నోట్ చేసుకోండి, మీకు ఆన్సర్ కూడా చూపిస్తాను. ఇది 31 ఆగస్ట్ 2021 షిఫ్ట్ 1. సో నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్ ఇదే చాప్టర్లో ఉంటాయి. స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్ చూద్దాం. స్టేట్మెంట్ టైప్స్ క్వశ్చన్స్ వస్తే కనుక ఇక్కడ ఉంది చూడండి. మీకు ఇక్కడ 2023, 2024లో కూడా క్వశ్చన్స్ ఉన్నాయి, కానీ నేను ఒక చాప్టర్ పిక్ చేసి అందులో ఉంచే క్వశ్చన్స్ చూస్తున్నాను. ఇవి చదవాలంటే మీకు టైం ఎక్కువ పడుతుంది కదా. సో ఇక్కడ స్టేట్మెంట్స్ ఏమి ఇచ్చారు చూడండి. క్వశ్చన్ నెంబర్ 24 నోట్ చేసుకోండి. సేమ్ ఆప్షన్స్ కానీ జంబుల్గా ఉంటాయి. ఇలా మనకు స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 బోత్ ఆర్ ట్రూ ఎక్కడుంది, స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 బోత్ ఆర్ ట్రూ. సో ఇక్కడ చూడండి స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 బోత్ ఆర్ ట్రూ. సో ఆప్షన్ ఏంటి, క్వశ్చన్ నెంబర్ 24 ఆన్సర్ ఏ. నోట్ చేశారు కదా. క్వశ్చన్ నెంబర్ 6 అండ్ క్వశ్చన్ నెంబర్ 24. ఓకే, వీటి యొక్క ఆన్సర్స్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 6 ఆన్సర్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24 ఆన్సర్ ఏ. ఓకే, స్టేట్మెంట్ టైప్స్ క్వశ్చన్స్ మీకు వస్తే కనుక కన్ఫామ్గా బోత్ స్టేట్మెంట్ ట్రూ అనే ఆప్షన్ ఎందులో ఉంటే ఆ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. 9 out of 10 మీకు కన్ఫామ్గా మార్క్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇందులో ఇది వెరీ ట్రిక్కీ. చాలామంది స్టూడెంట్స్ ఇంకా లెంతీ, ఇప్పుడు స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్ కంటే ఇంకా లెంతీగా ఉందని వదిలేస్తూ ఉంటారు. మీకు లాస్ట్ 5 years ప్రతి షిఫ్ట్కు సంబంధించి, ఒక్క షిఫ్ట్ అని కాదు, బోత్ సెషన్ 1, సెషన్ 2, లాస్ట్ 5 years సంబంధించి ప్రతి షిఫ్ట్ పేపర్ సంబంధించిన చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ పీడిఎఫ్స్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తాను. పేమెంట్ చేసిన స్టూడెంట్స్ వాట్సాప్కి పేమెంట్ స్క్రీన్ షాట్ పెడితే డైరెక్ట్గా మీకు ఈ పీడిఎఫ్స్ కూడా పంపించడం జరుగుతుంది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లాస్ట్ 5 years అన్ని సెషన్స్, అన్ని షిఫ్ట్కి సంబంధించిన పేపర్స్. సో నెక్స్ట్ మీకు స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్సే కాకుండా నెక్స్ట్ క్వశ్చన్ చూపిస్తాను. సో ఈ చాప్టర్లో మనకు నేను చెప్తున్న క్వశ్చన్స్ అయితే ఉన్నాయి, ఒకసారి చూపిస్తాను చూడండి.
ఈ క్వశ్చన్స్ ఏంటి అంటే మీరు అసిరేషన్ రీజన్ టైప్ క్వశ్చన్స్, వీటిలో 2 స్టేట్మెంట్స్ ఇస్తారు. ఈ 2 స్టేట్మెంట్స్ సంబంధించి ఏ ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్ అనేది మీరు ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్లో 4 ఆప్షన్స్ డిఫరెంట్గా ఉన్నట్టే ఇందులో కూడా 4 ఆప్షన్స్ అసిరేషన్ రీజన్. సో దేనికి ఏది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి. సో ఈ క్వశ్చన్స్ మీకు వచ్చినా సరే 10 out of 9 కన్ఫామ్గా ప్రతి 10 క్వశ్చన్స్లో 9 క్వశ్చన్స్కి ఒకే ఒక ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ చాలామంది స్టూడెంట్స్ ఈ ట్రిక్స్ యూజ్ చేయడం ద్వారానే మార్క్స్ స్కోర్ చేశారు. సో ఇక్కడ ఏమేమి స్టేట్మెంట్స్ ఉంటాయి మనకంటే ఇందులో ఏ ఈజ్ ట్రూ అంటే అసిరేషన్ ఈజ్ ట్రూ, రీజన్ ఈజ్ ఫాల్స్, లేదంటే అసిరేషన్ ఫాల్స్, రీజన్ ఈజ్ ట్రూ అని వస్తుంది. లేదు అంటే బోత్ ఏ అండ్ ఆర్ ద కరెక్ట్ బట్ ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్ ఫర్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. లేదు బోత్ ఏ అండ్ ఆర్ ద కరెక్ట్ అండ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఇక్కడ ఈ ఆన్సర్ను చూడండి, మీకు ఆప్షన్స్లో ఎక్కడ ఈ ఆప్షన్ వచ్చినా సరే బోత్ అసిరేషన్ రీజనింగ్ ఆర్ కరెక్ట్, బోత్ ఆర్ కరెక్ట్ అండ్ ఆర్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఎక్కడైతే ఈ ఆన్సర్ ఉంటుందో ఇదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దీనికి సంబంధించి మీరు ఆన్సర్ చదవాల్సిన అవసరం కూడా లేదు. డైరెక్ట్గా అసిరేషన్ రీజన్ క్వశ్చన్ కనిపించిందంటే డైరెక్ట్గా వచ్చేసి మనకు బోత్ ఏ అండ్ ఆర్ కరెక్ట్ ఎక్కడ ఉంది అండ్ ఆర్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ దేనికైతే ఉందో అది మీరు నోట్ చేసుకొని టిక్ చేస్తే సరిపోతుంది. ఇందులో ఇక్కడ చాలా సింపుల్గా ఆప్షన్స్ ఇచ్చారు కానీ ఇంత సింపుల్గా కూడా ఇవ్వకపోవచ్చు. స్టేట్మెంట్ ఇంకా లెంతీగా ఉంటుంది. బోత్ ఏ అండ్ ఆర్ నాట్ కరెక్ట్ బట్ ఆర్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ ఇలా కూడా రావడం జరుగుతుంది. అలా వచ్చినప్పుడు మీరు సింపుల్గా ఏదైతే బోత్ కరెక్ట్ అండ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుందో దాన్నే సెలెక్ట్ చేయాలి. సో క్వశ్చన్ నెంబర్ నోట్ చేసుకోండి, మీకు ఆన్సర్ కూడా చూపిస్తాను. 5th క్వశ్చన్ నెంబర్ 5th ఆన్సర్. మీరు పీవైక్యూస్ చాలు చేయడం ద్వారా చాలా మటుకు మ్యాక్సిమం స్కోర్ చేయొచ్చు, చాలా మార్క్స్ గెయిన్ చేయొచ్చు. పీవైక్యూస్లో ఉన్న సేమ్ టైప్ క్వశ్చన్స్, సేమ్ మోడల్ క్వశ్చన్స్ మీకు రావడం జరుగుతుంది. దానివల్ల ఈజీగా ఆన్సర్స్ అయితే చేసేయచ్చు. సో ఇక్కడ 5th ఆన్సర్ చూడండి, 5th B. సో ఈ స్టేట్మెంట్ టైప్స్ క్వశ్చన్స్ అండ్ అసిరేషన్ రీజన్ టైప్ క్వశ్చన్స్ మీకు వస్తే ఆ రోజు పేపర్లో మీరే లక్కీయెస్ట్ పర్సన్. టైం వేస్ట్ చేయకుండా వితిన్ 2-3 సెకండ్స్తో వీటికి ఆన్సర్స్ పెట్టేసి వచ్చేయచ్చు. మ్యాక్సిమం మార్క్స్ అయితే గెయిన్ చేయొచ్చు. మీకు మరిన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ఎటువంటివి కావాలనేది కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ మిగిలిన 2 వీడియోస్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. మీకు సబ్జెక్ట్ వైజ్గా కూడా ఇండివిజువల్ ట్రిక్స్ వీడియోస్ అనేవి చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఉంటుందో అదే మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఆడ్ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆడ్ వన్కి ఏదైతే నియర్ బై ఆన్సర్ ఉంటుందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఫస్ట్ ఆడ్ వన్ ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత దానికి నియర్ బై ఉన్న వాల్యూ ఏదైతే ఉంటుందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఏ 500 kg car takes a round turn of the radius